ఈరోజే మార్గశిర మాసపు ఆదివారం, అలానే పంచమి ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజు ఎవరైతే అన్నం ముట్టని ఆదివారం కథను వింటారో వారికి తిరుగులేని రాజయోగం కలుగుతుంది. ఈ కథను ఈరోజు అదృష్టవంతులు మాత్రమే వింటారు. ఈ కథను భక్తి శ్రద్ధలతో ఎవరైతే వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు. జన్మ జన్మల పాపాలు మొత్తం ఈ రోజుతో కాలి బూడిదైపోతాయి. మరి ఈ రోజు తప్పకుండా వినాల్సినటువంటి అన్నం ముట్టని ఆదివారం కథను విందాం. ఆదిశంకరుని కైలాసం పార్వతీ పరమేశ్వరులకు నివాసం. పార్వతీదేవికి ఒక అలవాటు ఉంటుంది. రోజు ఏదో ఒక కొత్త కథ పరమేశ్వరుని చెప్పమని కోరేది. పరమేశ్వరుడు కూడా ఆనందంతో ఆమెకు అపూర్వమైన ఏదో ఒక కథను పార్వతీదేవికి చెబుతూ ఉండేవాడు. అలా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. చూడు పార్వతి, స్త్రీలు సౌభాగ్యవంతులై అన్నోదకాలకు లోటులేని ఒక వ్రత కథ చెప్తాను విను. పూర్వం వృత్తాసురుణ్ణి దేవేంద్రుడు సంహరించాడు. అందువల్ల బ్రహ్మహత్య దోషం అతనికి కలిగింది. అప్పుడు ఇంద్రుడు నారాయణుని దగ్గరకు పోయి మొరపెట్టుకున్నాడు. నారాయణుడు కనుకరించాడు. అప్పుడు నారాయణుడు ఆ బ్రహ్మహత్య పాపాన్ని 4 భాగాలుగా చేసి మొదటి భాగం భూమికి ఇచ్చాడు, రెండవ భాగం చెట్లకు ఇచ్చాడు, మూడవ భాగం అన్ని జంగాలకు ఇచ్చి 4వ భాగం నరులకు అనగా స్త్రీలందరికీ ఇచ్చాడు. అందువలనే స్త్రీలు 4 రోజులు బయట ఉంటారు. ఆ 4 రోజులు వారి భర్తలు కూడా ఆ స్త్రీలను ముట్టుకోరు. ఆ పాపం పోవాలన్నా అన్నం ముట్టని ఆదివారం కథ వినాలి. ఈ కథ చెప్తాను వినుము అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం వేదాలు శాస్త్రాలు చదివిన ఒక స్వామీజీ ఉన్నాడు. అతనికి 7 కొడుకులు పుట్టారు. ఆ 7 మంచి గుణాలు కలవారు. అందులో పుత్రికలు 2 ఉన్నారు. అందులో చివరి కుమార్తె శృంగారంతో ఉండేది. ఆమె అమావాస్య పున్నములకు భర్తకు దూరంగా ఉండేది. ఆ శృంగార పుత్రి ఈ విషయం తన తండ్రికి చెప్పింది. దాంతో తండ్రి ఆలోచించి కుమార్తెను చూసి ఇలా అన్నాడు, చూడమ్మా, అమావాస్య లేదు, పున్నము లేదు, నీవు అస్తమానం నీ భర్తతో ఉండు అని కూతురికి చెప్పి పంపాడు తండ్రి. అలా రాత్రి పగలు భర్తను విడవకుండా అమావాస్య పూర్ణిమలు విడిచిపెట్టాలి. అయినా తన తండ్రి చెప్పినట్లుగా ఆ రోజులు విడవక భర్తకు ఇష్టం లేకున్నా బలవంతంతో అతనితో కూడి ఉండేది శృంగారపుత్రి. ఇలా కొంతకాలం జరిగింది. అప్పుడు ఆమె శరీరం వింతగా మారింది. నిషిద్ధమైన పూర్ణిమి అమావాస్యలలో కూడా భర్తతో ఉండటం వల్ల మహాపాపం ఆమెకు చుట్టుకుంది. తిండి తినక అధికమైన శరీరంతో బాధపడసాగింది. ఈ వార్త తెలిసిన సోమయాజి, అతని భార్య ఎంతగానో బాధపడ్డారు. ఇక సోమయాజి ఆరోగ్యం సూర్యభగవానుడే ఇస్తాడని సూర్యభగవాను అనేక విధాలుగా ప్రార్థించాడు. సూర్యదేవా, నా కూతురు తమకేమి అపరాధం చేసింది? ఏ పాపం ఎరుగని బాలికను శరీరంలో ఈ బాధ ఏమిటి తండ్రి అని వేడుకున్నాడు. అప్పుడు స్వామియాజి సూర్యభగవానుడు ప్రత్యక్షమై, కుమారా, నీ కూతురు అమావాస్య పున్నములలో కూడా భర్తతో కలిసి ఉండటం వల్ల ఆ పాపం నీ బిడ్డకు కలిగింది. చూడు, మీ గ్రామంలో సోమిదేవమ్మ ఉన్నది. అన్ని ధర్మాలు తెలిసిన మహా ఇల్లాలు. భర్త మాటను జవదాటని పవిత్రురాలు. ఆమె 365 మహావ్రతాలు చేసిన పుణ్యసాధ్వి. నాకు ముఖ్యమైన భక్తురాలు. అన్నం ముట్టని ఆదివారం వ్రతం చేస్తుంది. ఆమె ఒక్క ఆదివారం ఫలాన్ని నీ బిడ్డకి అడిగి తెచ్చుకున్నావా, నీ బిడ్డ ఆరోగ్యవంతురాలు అవుతుందని చెబుతాడు. ఇక స్వామిదేవమ్మ మామూలు ప్రకారంగా ఒక ఆదివారం అన్నం ముట్టకుండా సూర్యదేవుణ్ణి వ్రతం చేయసాగింది. బూరెలు, గారెలు, అప్పాలు నేతితో చేసి పెట్టింది. వాయనాలు ఇచ్చింది. 12 మంది బ్రాహ్మణులను పిలిచింది. కానీ ఒక్కరూ రాలేదు. దాని కొరకు ఆమె దుఃఖిస్తుండగా సూర్యభగవానుడే ముసలి బ్రాహ్మణ రూపాన వచ్చాడు. దానికి స్వామిదేవమ్మ ఎంతో ఆనందంతో వ్రతాన్ని పూర్తి చేసింది. ఆ సమయానికే ఎంతో బాధతో ఉన్న సోమయాజి వచ్చి ఆ రోజు ఫలం తనకిమ్మని ఆశించాడు. ఆమె ఆశ్చర్యంతో, అయ్యా, ఎవరైనా ధనాన్ని ధాన్యాన్ని కోరతారు, కానీ వ్రతఫలం ఎవరూ కోరరు, కానీ నీవేంటి ఇలా కోరుతున్నావని అనగా ఆ బ్రాహ్మణ పంక్తిలోనున్న సూర్యభగవానుడు లేచి, అమ్మా, అతను రోగంతో బాధపడుతున్నాడని స్వామిదేవమ్మతో ఆదివార వ్రతఫలం అతనికి దారపోయించాడు. దాంతో శృంగారపుత్రికి దివ్యకాంతులు వచ్చాయి. అందరూ ఆశ్చర్యం పొందారు. స్వామిదేవమ్మ ఆ సోమయాజిని చూసి
అయ్యా, ఆదివారం రోజున మీరు నియమంతో ఇప్పుడు నేనెలా చేశాను అలానే అన్ని పిండి వంటలతో 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టండి. అందర్నీ పిలవండి. ఈ వ్రతం చేయలేని వారికి ఈ వ్రత కథ వినిపించండి. ఈ వ్రత కథ ఎవరైతే వింటారో వారికి ఈ వ్రతం చేసిన మహాఫలం దక్కుతుంది అని చెప్పగా సోమయాజి ఇంటికి వచ్చి ముందు కూతురుతో ఈ వ్రతం చేయించాడు. స్త్రీలందరూ ఇలా పాడుకున్నారు. సూర్యభగవానుడు చూసి మమ్ము ఆయురారోగ్యాలను ఇచ్చి రక్షించు, మమ్మెల్ల కాలములందు జయము, సూర్యునికి జయ జయము సూర్యునికి, ఇలా అందరూ పాడి అక్షంతలు తలపై వేసుకుని ఎవరిళ్లకు వారు వెళ్లారని పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాడు. ఈ వ్రత కథ తనకెంతో బాగా నచ్చిందని పరమేశ్వరుడికి పార్వతీదేవి చెప్పింది. అంతేకాదు, ఈ వ్రత కథను ఎవరైతే ఆదివారం రోజు వింటారో వారికి తిరుగులేని ఐశ్వర్యం కలుగుతుందని, ఈ వ్రత కథను చేసిన మహాఫలం దక్కుతుందని చెప్పింది. ఈ వ్రత కథను ఆదివారం రోజు ఎవరైతే వింటారో వారికి భోగభాగ్యాలు కలుగుతాయి, ఆరోగ్యం బాగుంటుంది, నిండు నూరెళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక ఈ రోజు ఎవరైతే తరగని ఆదివారాల నోము కథను వింటారో వారికి జీవితంలో దరిద్రం దరిచేరదు, సకల శుభాలు కలుగుతాయి. ఆ పవిత్ర కథను ఇప్పుడు విందాం. రాజు కూతురు ప్రధాని కూతురు తరగని ఆదివారాల నోము పట్టారు. ప్రధాని కూతురు సంవత్సరం పొడవునా ప్రతి ఆదివారం తరిగిన కూర తినకుండా తరగకుండా ఉంటూ భక్తి శ్రద్ధలతో 13 కొబ్బరికాయలు 13 జాకెట్టు ముక్కలతో ముత్తైదులకు వాయనమిచ్చింది. అందువల్ల ఆమెకు ఇంటిలో ధనధాన్యాలు తులతూగుతూ ఉన్నాయి. ఇక ఒకరోజు రాజు కూతురు అంత మాత్రాన కొంప మునిగిందా? సింగినాదం అని రాజు కూతురు ఏడాది పొడవునా కూరలు తరుగుతూ తరిగినవే తింటూ నోము పట్టింది. భక్తి లేక నోము నియమం లేక తప్పింది. అందువల్ల రాజు కూతురును పుట్టిన పిల్లలందరూ చనిపోయారు. అంతేకాదు, రాజు కూతురు ప్రధాని కూతురు అష్టైశ్వర్యాలతో ఉండటం చూడలేకపోయింది. ఒకరోజు ప్రధాని కూతురు పిల్లలందరినీ తన ఇంటికి రప్పించి వారి తలలన్నీ కోసి పీటలో పెట్టి ప్రధాని కూతురింటికి పంపించింది. ఎక్కడ రాజు కూతురు ఇంత క్రూరమైన పని చేయగా పార్వతీదేవి ప్రధాని కూతురింట సరిగ్గా ఆమె పిల్లలందరూ ఉన్నారు. అలాంటి వారినే ఉంచి వెళ్ళింది. రాజు కూతురు పంపిన పెట్టె ప్రధాని కూతురింటికి వచ్చి దానిని తీసి అందులో చూడగా తన పిల్లలు ఆడుతూ పాడుతూ బయటకు వచ్చారు. ఇక పార్వతీదేవి ఇచ్చిన పళ్ళాన్ని చూసుకుని ప్రధాని కూతురు ఎంతో సంతోషించింది. ఇక రాజు కూతురు దాసిని ప్రధాని కూతురు ఇంటికి పంపగా ఆమె వచ్చి అమ్మ ప్రధాని కూతురు గంపెడు పిల్లలతో హాయిగా ఉంది అని చెప్పింది. అది విని రాజకుమార్తె పార్వతీదేవి గురించి తపస్సు చేయగా పార్వతీదేవి ప్రత్యక్షమై చూడు రాజకుమారి, నీవు నోము నియమం తప్పావు, అందుకే ఇలా ఉన్నావు, భక్తి శ్రద్ధలతో ఇప్పుడు పట్టు అని చెప్పగా అప్పుడు రాజకుమార్తె ఈ సంవత్సరం 5 కేజీల బియ్యం, అలా 2 చలిమిడి ముద్దలు, పసుపు కుంకుమలు 5 ముత్తైదులకు వాయనమిచ్చి అక్షింతలు తలపై వేసుకుంది. ఆ వ్రతం చేయగా అప్పుడు రాజకుమార్తె ధన ధాన్యాది బిడ్డలతో హాయిగా ఆనందంగా జీవించింది. ఎవరైతే ఈ రోజు తరగని ఆదివారం నోము కథను విన్నారో మీరు ఎంతో అదృష్టవంతులు. మీ జన్మజన్మల పాపాలన్నీ ఈ రోజుతో పోతాయి, సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ సూర్యభగవానుడి దివ్య ఆశీస్సులు మీకు అందుతాయి. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు, సకల శుభాలు కలుగుతాయి. ఒకసారి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో హరిద్వార్లో సంచరిస్తున్నారు. అప్పుడు పార్వతీదేవి కిందకు చూసేసరికి కోటాను కోట్ల జనం గంగానదిలో స్నానం చేస్తూ హరిహర గంగా హరహర గంగే అంటూ వెళ్తున్నారు. మీరు ఈ కథను వింటుంటే పూర్తిగా వినండి, సగం జ్ఞానం ఎప్పుడూ కూడా పనికిరాదు. అలా పార్వతీదేవి చూసేసరికి కోటాను కోట్ల జనం గంగా పుష్కరాల్లో గంగా నదిలో స్నానం చేసి హరహర గంగే అంటూ వెళ్తున్నారు. అలా వారు గంగా నదిలో స్నానం చేసి వెళ్తున్నా కూడా వారు ఆనందంగా లేరు, దుఃఖంగా బాధలో ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి చాలా ఆశ్చర్యంతో పరమేశ్వరుని ఇలా అడిగింది, నాదా, గంగా నదిలో స్నానం చేసినట్లయితే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయని అంటారు కదా, మరి వీళ్ళు స్నానాలు చేసినా కూడా దోషాలు ఎందుకు తొలగిపోలేదు? గంగా నదిలో అంత శక్తి లేదా అని అడిగింది. అప్పుడు పరమేశ్వరుడు ఇలా అంటున్నాడు, చూడు పార్వతి, గంగా నదిలో ఎప్పటికీ కూడా ఆ శక్తి అనేది ఉంది. కానీ ఈ మనుషులందరూ నిజమైన గంగా స్నానమే చేయలేదు. అలా వారు చేయకపోతే
వారికి మంచి ఎలా జరుగుతుంది అని అన్నాడు. ఇక పార్వతీదేవి ఆశ్చర్యంతో ఇలా అంటుంది, ఏంటి స్వామి, వాళ్ళు స్నానమే చేయలేదా? అదేమిటి స్వామి, అందరూ కూడా గంగానదిలో స్నానం చేసే కదా వెళ్తున్నారు, ఇంకా వాళ్ళ ఒంటి మీద తడి కూడా అరలేదు అని అనగానే దానికి పరమేశ్వరుడు ఇలా అంటున్నారు, వీళ్ళు కేవలం నదిలో మునిగి వస్తున్నారు అంతే, నేను రేపు నీకు ఒక రహస్యాన్ని చెప్తాను అన్నారు. దానికి పార్వతీదేవి సరే అంటుంది. ఇక మరుసటి రోజు చాలా జోరుగా వాన కురుస్తుంది. 4 వైపులా కూడా వర్షం నీటితో మునిగిపోయి ఉంది. చాలా కుంటలు పడిపోయి ఉన్నాయి. ఇక పరమేశ్వరుడు తన లీలలో ఒక వృద్ధుడిగా మారాడు. పరమేశ్వరుడు కావాలనే వెళ్ళి ఒక గోతులో పడిపోయాడు. పరమేశ్వరుడు అలా పడగానే మనుషులు చూస్తూ ఉన్నారే కాని కనీసం ఎవరూ కూడా తీయటానికి రాలేదు. పరమేశ్వరుడు ముందుగానే పార్వతీదేవికి ఇలా చెప్పారు. ఆ గొయ్యి దగ్గరే పార్వతీదేవిని కూడా సాధారణ స్త్రీ రూపంలో కూర్చోపెట్టి, నీవు గట్టిగా అరుస్తూ ఉండు, నా వృద్ధుడైన భర్త ఆ గోతులో పడిపోయాడు, ఎవరైనా పుణ్యాత్ములు ఉన్నట్లయితే నా భర్తను బయటకు తీయండి, ఆ సహాయ స్థితిలో ఉన్నాను, సహాయాన్ని చేయండి అని గట్టిగా అరిచి ఎవరైనా వచ్చినట్లయితే వారితో ఇలా చెప్పు, నా భర్త ఎప్పుడూ ఎటువంటి పాపాలు కూడా చేయలేదు, నా భర్త మీద చెయ్యి వేసేవారు ఎటువంటి పాపాలను కూడా చేసి ఉండకూడదు, అటువంటి వారే నా భర్త మీద చెయ్యి వేయాలి, లేదంటే ఎవరైతే నా భర్త మీద చెయ్యి వేస్తారో వారు భస్మమైపోతారు అని చెప్పాడు. దానికి పార్వతీదేవి సరేనని చెప్పి అక్కడే కూర్చొని ఉంది. పార్వతీదేవి అక్కడే కూర్చొని పరమేశ్వరుడు చెప్పిన విధంగా గంగా నదిలోకి వెళ్లేవారికి వచ్చేవారికి పరమేశ్వరుడు చెప్పిన మాటలే చెప్తూ ఉంది. గంగా నదిలో స్నానం చేసి గుంపులు గుంపులుగా జనం వస్తున్నారు. పైగా అవి గంగా నది పుష్కరాలు కావటంతో అక్కడ ఇసుక వేసే రాళ్ళంత జనం ఉన్నారు. సుందరమైన స్త్రీ అక్కడ కూర్చొని ఉండటం చూసి చాలా మంది మనసులలో చాలా దుష్టమైన ఆలోచనలు కూడా వస్తున్నాయి. చాలా మంది అయితే పార్వతీదేవితో ఇలా కూడా చెప్పారు, ఆ ముసలివాడిని చనిపో, నువ్వు ఎందుకు ఆ ముసలివాడి కోసం ఏడుస్తున్నావు అన్నారు. ఇంతలో ఒక అతను అక్కడికి వచ్చి, ఏమిటి, నీ భర్తను బయటకు తీయాలా అని అన్నాడు. అవును అని చెప్పేసరికి అతను ఆ ముసలివాడిని ముట్టుకోబోయేసరికి పార్వతీదేవి ఇలా అంటుంది, చూడండి, మీరు జీవితంలో ఎటువంటి పాపం చేయకుండా ఉంటేనే వారిని ముట్టుకోండి, ఒకవేళ పాపం చేసి నా భర్తను ముట్టుకుంటే మీరు భస్మమైపోతారు అనగానే ఆ వ్యక్తి భయపడి ఎందుకు వచ్చిన తిప్పలలే అని అక్కడ నుండి వెళ్ళిపోయాడు. ఇక అక్కడికి వచ్చిన వారందరూ కూడా గంగలో స్నానం చేసినా కూడా నమ్మకం లేక ఎక్కడ భస్మమైపోతామో అని ఎవరూ ఆ ముసలివాడిని ముట్టుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. లక్షల కోట్ల జనం వస్తున్నా కూడా పక్కగా వెళ్తున్నారు, కానీ తీసే ప్రయత్నం మాత్రం ఎవ్వరూ చేయటం లేదు. అలా గంగలో మునిగి అలా పక్కకు వెళ్తున్నారు. అలా సాయంత్రం అయిపోయింది. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా అంటున్నారు, ఎన్ని కోట్లాది మంది జనం గంగలో మునుగుతున్నారో, ఎవరైనా స్వచ్ఛమైన మనసుతో గంగలో స్నానం చేయడానికి వచ్చారా అని అన్నాడు. అలా అంటుండగా ఒక వేశ్య అప్పుడే గంగలో మునిగి అలా వస్తూ ఆ దృశ్యాన్ని చూసి అక్కడికి వచ్చి బాధపడి, నీ భర్తను నేను లేపుతాను అని ముట్టుకోబోతుంటే పార్వతీదేవి ఇలా అంటుంది, చూడమ్మా, నీవు ఎటువంటి పాపం చేయనట్లయితేనే నా భర్తను తాకు, లేదంటే నా భర్తను తాకగానే నీవు భస్మైపోతావు అంటుంది. కానీ ఆ వేశ్యశ్రీ ఎటువంటి సంకోచం లేకుండా ఇలా అంటుంది, అమ్మా, నేను జీవితంలో ఎన్నో పాపాలు చేశాను, కానీ ఆ పాపాలన్నిటినీ పోగొట్టుకోవడానికే గంగలో మునుగుదామని వచ్చి ఆ గంగామాతకు నమస్కరించి ఇప్పుడు గంగలో మునిగి వస్తున్నాను. ఇక నాకు పాపం ఎలా ఉంటుంది? గంగానదిలో స్నానం చేశాక ఎవరిపైనా కూడా పాపాలు ఉండవు కదా అని చెప్తూ ఆ వేశ్యశ్రీ పరమేశ్వరుణ్ణి ఒక దెబ్బకు పైకి లాగింది. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు ఆ వేశ్యశ్రీని పుణ్యస్త్రీగా భావించి ఇద్దరూ కూడా వారి యొక్క అసలైన రూపాలు ధారణ చేసి ఆ వేశ్యకు దర్శనమిచ్చి అంతర్ధానమయ్యారు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో ఇలా చెప్తున్నాడు, పార్వతి, ఎంత కోట్లాను కోట్ల జనంలో ఒక వేశ్య మాత్రమే గంగా స్నానాన్ని పవిత్ర మనసుతో పాపాలు పోతాయని నమ్మి చేసింది. ఎన్నో కోట్ల జనంలో ఆ స్త్రీ ఒకటి మాత్రమే పాపాన్ని పోగొట్టుకుని మన కైలాసానికి వస్తుంది. ఎవరైతే వ్యక్తులు ఎటువంటి శ్రద్ధ విశ్వాసం లేకుండా డామికాల కోసమే మాత్రం గంగా స్నానం చేస్తే వారికి వాస్తవిక ఫలితాలు అనేవి లభించవు. దానివల్ల గంగా స్నానం వ్యర్థమవుతుంది.
భక్తి శ్రద్ధలతో గంగా స్నానాన్ని చేయటం వల్ల చాలా పుణ్యాలు కలుగుతాయి. నేను ఇప్పుడు నీకు 12 మాటలు చెప్తాను. ఎవరైతే మనుషులు స్నానం చేసేటప్పుడు ఈ 12 విషయాలను కూడా పాటిస్తారో వారు ఎప్పుడూ కూడా దుఃఖాన్ని అనుభవించరు. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. వారి ఇంట్లోకి అపారమైన ధన సంపత్తులు వస్తాయి. ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా గొడవలు అనేవి జరగవు. వారి కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. అప్పుడు పార్వతీదేవి ఇలా అంటుంది, నాదా 12 మాటలు ఏమిటో చెప్పమని అడిగింది. దాని తర్వాత పరమేశ్వరుడు ఆ విషయాలను చెప్పడం ప్రారంభించాడు. పార్వతీదేవి చాలా శ్రద్ధతో ఆ విషయాలను వింటూ ఉంది. ఆ 12 విషయాలను మీరు కూడా ధ్యాస పెట్టి వినండి. ఆ 12 విషయాలు చెప్పిన తర్వాత మీకు ఇంకొక విషయాన్ని కూడా చెప్తాను. ఎవరైతే స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తారో వారి కోసం ఈ అద్భుత విషయాన్ని తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెప్తున్నాడు, స్నానం చేయటం వల్ల శరీరం నిరోగిగా ఉంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. స్నానం చేయటం వల్ల ముఖంలో కాంతి, శారీరక ఆకర్షణ కూడా పెరుగుతుంది. ప్రతినిత్యం కూడా ఒక నియమం లాగా కొన్ని విషయాలపైన ధ్యాస పెట్టినట్లయితే చాలా లాభాలైతే ఉన్నాయి, పొందవచ్చు కూడా. స్నానం చేసేటప్పుడు ఈ విషయాలపై తప్పకుండా ధ్యాస పెట్టాలి. మనం ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, నీవు ఈ విషయాలను చాలా ధ్యాస పెట్టి విను. అందులో మొదటిది, స్నానం చేసిన తర్వాతే మనుషులు పూజాది కార్యక్రమాలు చేసుకుని యోగ్యతను పొందుతారు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయాలి. ఇక రెండవది, శాస్త్రాలలో చెప్పబడింది, స్నానం చేయటం వలనే ఈ 5 సద్గుణాలు కూడా లభిస్తాయి. రూపం, తేజస్సు, పవిత్రత, ఆయుష్, ఆరోగ్యం. ఇక మూడవది, మేధాశక్తి, లక్ష్మి, ధనం ఇవన్నీ కావాలని అనుకునేవారు ప్రతి ఋతువులోనూ ప్రతిరోజు స్నానం చేయాలి. ఇక నాలుగవది, ఉదయాన్నే స్నానం చేయటం వల్ల పాపాలన్నీ కూడా నశిస్తాయి, ఇంకా పుణ్యం కూడా లభిస్తుంది. శాస్త్రాలలో ఇలా చెప్పబడింది, ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి పుష్కలంగా ఉంటాయి. అందువల్లే ఉదయాన్నే స్నానం చేయాలి. ఎందుకంటే ఉదయాన్నే స్నానం చేసేవారి దగ్గర నకారాత్మక శక్తులు అనేవి నిలబడలేవు. అందువలనే ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా అవసరం. ఇక ఐదవది, ఆరోగ్యంగా ఉన్నప్పుడు క్రింది భాగం నుండే స్నానం చేయాలి, లేదా తడిబట్టతో ఒంటిని శుభ్రం చేసుకోవటం కూడా ఒక రకమైన స్నానమే. ఇక ఆరవది, ఉదయాన్నే స్నానం చేయటం చాలా చాలా శ్రేష్టం. ఇక ఏడవది, ఒళ్ళంతా మురికిగా ఉన్నప్పుడు నదిలో స్నానం చేయకూడదు. మీరు నది ఒడ్డునే ఒళ్ళంతా శుభ్రం చేసుకొని ఆ తర్వాత నదిలో మునగటం అనేది శ్రేష్టమైన నియమం. అంటే నదిలో మునగడానికి వెళ్ళేటప్పుడు ముందుగా ఇంట్లో స్నానం చేసి వెళ్ళడం ఎంతో శుభం. ఇక ఎనిమిదవది, ఏ నది రేవులో అయితే బట్టలు ఉతుకుతూ ఉంటారో అక్కడ జలం అపవిత్రంగా చెప్పబడింది. అందువల్ల అక్కడ నుండి కొంచెం దూరంలో మీరు స్నానాన్ని చేయాలి. ఇక తొమ్మిదవది, నదిలో 11 సార్లు మునగటం అనేది శుభప్రదంగా చెప్పబడింది. ఇక 12వది, పవిత్ర నదులలో బట్టలు ఉతకడం అనేది నిషిద్ధంగా చెప్పబడింది. నదులలో ఎటువంటి మురికిని కూడా వదలకూడదు. గంగాదేవి చెబుతుంది, గంగా నదిలో స్నానం చేయలేని వారు మీరు ఎక్కడ స్నానం చేస్తున్నా కూడా నా నామస్మరణ చేస్తే చాలు, నేను ఆ జలంలోకి ప్రవేశిస్తాను అని తర్వాత పరమేశ్వరుడు చెబుతున్నాడు. ఇప్పుడు నేను నీకు స్త్రీ గురించి చెప్తాను. స్త్రీలు నగ్నంగా స్నానం చేస్తూ ఉంటారు. హిందూ ధర్మంలో శాస్త్రాలలో కూడా ప్రతి విషయంలోనూ కూడా చాలా నియమాలు చెప్పబడ్డాయి. ఆ నియమాలలో ఒకటి స్నానం గురించి చెప్పబడింది. ఏ వ్యక్తి అయితే శాస్త్రాలలో చెప్పబడిన నియమాలను పాటిస్తారో వారి ఇంట్లో ధన సమృద్ధి అనేది అధికంగా ఉంటుంది, సంతోషం ఉంటుంది. దానితో పాటు అపారమైన ధన సంపత్తులు వస్తాయి. లక్ష్మీదేవి ప్రసన్నత చెందుతుంది. శాస్త్రాలలో చాలా విషయాలు రాయబడ్డాయి. అందులో ఒక విషయం గురించి తెలుసుకుందాం. అదే నగ్నంగా స్నానం చేయటం. మీ ఇంట్లో పెద్దవారు చెప్తూనే ఉంటారు, ఎప్పుడూ కూడా నగ్నంగా స్నానం చేయకూడదు అని. మనం పౌరాణిక కథల అనుసారంగా చూసిన శ్రీకృష్ణుడితో సంబంధాన్ని కలిగి ఉన్నాయి. పౌరాణిక కథల అనుసారం ఒకసారి గోపికలు సరోవరంలో స్నానాన్ని చేస్తూ ఉండగా వారు నగ్నంగా ఉన్నారు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు వారందరి వస్త్రాలను కూడా దాచివేశారు. అప్పుడు గోపికలు వారి వస్త్రాలు తిరిగి ఇవ్వమని ప్రార్థన చేశారు. అప్పుడు శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్పారు, ఎక్కడా కూడా మీరు నగ్నంగా స్నానం చేయకూడదు. దానివల్ల జలం యొక్క దేవుడు వరుణుణ్ణి అవమానించడం అవుతుంది.
అందువల్ల మీరు నగ్నంగా స్నానం చేయకూడదు అని సలహాని ఇస్తున్నాను అని చెప్పాడు. కానీ మీరు స్నానం చేసేటప్పుడు ఈ విషయాన్ని ఆలోచిస్తారు. తలుపులు వేసుకుని గదిలో ఉన్నాము, మనల్ని ఎవరు చూస్తారు అని. కానీ అది చాలా తప్పు. పరమేశ్వరుడు ప్రతి స్థానం నుండి కూడా చూస్తూనే ఉంటాడు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే అది వరుణదేవుణ్ణి అవమానించినట్లే అవుతుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పాపం కలుగుతుంది. శారీరకంగా ఇంకా ఆర్థిక సమస్యలు అనేవి వస్తాయి. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ శరీరంలోకి నకారాత్మక శక్తులు అనేవి ప్రవేశిస్తాయి. మీ మానసిక పరిస్థితి కూడా నకారాత్మకంగా మారుతుంది. మీరు స్నానం చేసేటప్పుడు ఏదో ఒక వస్త్రాన్ని ధరించండి. వస్త్రాలు లేకుండా మాత్రం స్నానం చేయకూడదు. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల మీ ఒంట్లోని సకారాత్మక శక్తులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. దాని ప్రభావం మీ శరీరంతో పాటు మీ మనసు మీద, మెదడు మీద కూడా పడుతుంది. గరుడ పురాణం ప్రకారం మీరు స్నానం చేసేటప్పుడు మీ పితృదేవతలు కానీ, మరణించిన వారు కానీ మీ చుట్టుపక్కలే ఉంటారు. మీరు వస్త్రాలు లేకుండా స్నానం చేసినట్లయితే మీకు పితృదోషం తగులుతుంది. అలా స్నానం చేయటం వల్ల మీ పితృదేవతలకు తృప్తి లభించదు. ఇంట్లో పితృదోషానికి కారణమవుతుంది. వారు ఆ వస్త్రాల నుండి జారిన నీరు తాగుతారు. వారికి దాని ద్వారా తృప్తి లభిస్తుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలకు కోపం వస్తుంది. అందువల్ల మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. అందువల్ల ఎప్పుడూ కూడా వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు. పురాణాల ప్రకారం స్నానం చేయబడిన నీరు పితృదేవతలకే సమర్పింపబడుతుంది. వస్త్రాలు లేకుండా స్నానం చేయటం వల్ల పితృదేవతలు ఎదురుగా మీరు ఉంటారు. అలాగే ఉంటే లక్ష్మీదేవికి కోపం వచ్చి మీకు దరిద్రాన్ని కలిగిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు ఇబ్బందుల్లో పడతారు. ఈ కారణాల వల్ల వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అని శాస్త్రాలలో ఈ విషయం చెప్పబడింది అని ఈ విషయాన్ని పరమేశ్వరుడు పార్వతీదేవితో చెప్పాడు. ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు కదూ. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.